హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. యాక్టర్ సూర్య గారి కంగువ సినిమా అయితే రిలీజ్ అయింది. సో భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. దాంతో కూడా మొన్న డైరెక్టర్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది తమిళ సినిమాకు ఒక బాహుబలి లాంటిది, ఖచ్చితంగా 1000 కోట్లు క్రాస్ చేస్తుందని చెప్పి ఆయన అయితే చెప్పారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, సో మన విజ్ఞాన్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా అనిపించింది సినిమా? బేసిక్గా నార్మల్గా నువ్వు కూర్చొని నేను చెప్పిన ప్రతిదానికి యాక్సెప్ట్ చేయాలని కూడా రూల్ ఏం లేదు. ఎవరికి అభిప్రాయాలు కూడా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూసిన నీకు ఎలా అనిపించింది? బేసిక్గా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నువ్వు అక్కడ వ్యాఖ్యాత పొజిషన్లో కూర్చున్నంత మాత్రం నేను చెప్పిన ప్రతిదానికి ఊ ఊ అని తలూపాల్సిన అవసరం కూడా లేదు కదా. అదే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. నీకేమనిపించింది? సో నా పాయింట్ ఆఫ్ వస్తే, సో స్పాయిలర్ అలర్ట్ అని చెప్పను కానీ, సో వాళ్ళు రేస్ చేసిన పాయింట్ మెయిన్ ఏంటి అంటే, గతంలో జరిగే సినిమా అండ్ అట్ ద సేమ్ టైం ప్రజెంట్ రెండు కలిపి చూపెడుతున్నాం అన్నారు. అలాంటివి చాలా వచ్చాయి గతంలో కూడా, లైక్ మగధీరా కానివ్వండి, కొన్ని కొన్ని సినిమాలు కూడా గతానికి ఇప్పుడు కంపేర్ చేసి వచ్చాయి. అయితే నాకు అనిపించిన దాని ప్రకారం కంగువ అనేది అంటే ఒక ట్రైబ్ కైండ్ ఆఫ్ సినిమా, ట్రైబ్ రిలేటెడ్గా. మనకి దేవరా సినిమా చూస్తే ఎలా అనిపిస్తుంది, ఆ ఫ్లేవర్ టచ్ అవుతుంది. సో ఒక 4 తెగలు ఉండడం, ఆ 4 తెగల్లోనే గొడవలు రావడం, సో వాళ్ళకి పడకుండా ఉండడం, సో లాస్ట్కి ఎవడైతే వీళ్ళందరికీ కాకుండా ఒక మంచిగా ఎవడైతే సర్వైవ్ అవుతుంటాడో వాడు వీళ్ళకి అడ్డు రావడంతో వీడు వాళ్ళ మీదకి. సేమ్ నాకు దేవరా చూసినట్టు అనిపించింది ఆ లైన్. సో దేవరా గతంలో ఒక స్టోరీ చెప్తారు కదా, ఒక 4 ఊర్లు ఉంటాయి, 4 ఊర్లు ఇక్కడ ఉంటాయి. ఒక 5 తెగలు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి దొంగిలించుకోబోతుంటే ఆపుతుంటారు. సేమ్ అదే లైన్ నాకు అనిపించింది. అండ్ మెయిన్గా సరే ఓకే, ఇప్పుడు స్క్రీన్ ప్లేకి వస్తే డిస్టర్బెన్స్ స్క్రీన్ ప్లే నాకైతే కొంచెం ఎక్కడో డిస్టర్బెన్స్ అనిపించింది, ఆ ప్రజెంట్ చేయడంలో కానీ ఆ ఎగ్జిక్యూషన్లో కానీ. సో మెయిన్గా హ్యాండిల్ చేయగలిగారా డైరెక్టర్ గారు ఈ స్టోరీ లైన్ అంటే, నాకు ఎక్కడ హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించింది. మెయిన్ వాళ్ళు తీసుకున్న ప్లాట్ ఏంటి, ఒక పిల్లాడు ఉంటాడు, ఒక పిల్లాడు సూర్య ప్రజెంట్కి వస్తారు, ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్ళే స్టోరీ. ప్రజెంట్లో ఏం చూపెట్టాడు, సూర్య గారు ఏదో ఒక బౌంటీ హంటర్ లాగా ఉంటాడు. అతనికి ఒక సడన్గా ఒక పిల్లోడు పరిచయం అవుతాడు. ఈ పిల్లోడిని చూసిన వెంటనే అతనికి ఏదో అనిపిస్తుంటుంది, ఆ గతం తాలూకు మగధీరాలో లాగా టచ్ చేస్తే అలాగా ఆ వేవ్ టైప్లో గుర్తు వస్తుంటుంది. గుర్తొచ్చిన వెంటనే ఏంట్రా వీడికి నాకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది ఏంటి వీడిని చూసిన వెంటనే అని చెప్పి ఆడడానికి పరిగెడుతుంటాడు. ఎందుకు పరిగెడతాడో తెలియదు అతనికి కూడా. సో పరిగెడుతూ ఉండగా టక్కున పాస్ట్కి తీసుకెళ్తారు. పాస్ట్కి తీసుకెళ్తే అక్కడ లైన్ ఏంటి, సేమ్ ఆ దేవరా కైండ్ ఆఫ్ 4 ఊర్లు ఉంటాయి, 4 తెగలు కొండల్లోనే బతుకుతుంటారు. అక్కడ ఈ బాబీ డేల్ అనే అతను నెగిటివ్ రోలు, ఒక 4 తెగలు ఉంటే వాళ్ళు కలుసుకొని సూర్యని వేసేద్దాం అనుకుంటారు. సో అక్కడ ఆ పిల్లోడికి ఇతనికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక సిచ్యువేషన్లో ఇతనికి అండగా ఉండే రోల్లో సూర్య ఉన్నాడు. ఆ పిల్లోడి కోసం తెగిచ్చేస్తుంటాడు, సొంత తాండానే లేకపోతే వాళ్ళనే వదిలేసుకోవడానికి డిసైడ్ అయిపోతాడు. సో అంత డిసైడ్ అయిన తర్వాత పిల్లోడి కోసం ఫైట్ చేస్తున్న ఈ క్రమంలో పిల్లోడే వేసేస్తాడు అనుకుంటాడు సూర్యని. అది ట్విస్ట్. సరే ఓకే, అక్కడ వరకు హ్యాపీ. తర్వాత కూడా పిల్లోడు వెంటే ఉంటాడు ఇచ్చిన మాట కోసం, ఆ పిల్లోడికి అండగా ఉంటానని ఇచ్చిన మాట కోసం పిల్లోడితోనే ఉంటాడు. ఓకే అక్కడ వరకు. లాస్ట్ వరకు వచ్చేసరికి ఏమవుతుంది, ఈ బాబీ డేల్ నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా, సో ఇతనికి ఎలాగో ఫైట్ ఉంటుంది, అది పిల్లోడికి సంబంధం లేకపోయినా ఫైట్ అయితే ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ దాన్ని వెంటనే తీసుకొని దీనికి దానికి కట్ చేసి చూపెడతాడు, పాస్ట్ ప్రజెంట్. అక్కడ దొబ్బింది నాకు మెయిన్గా. ఇది ఏంట్రా ఈ స్టోరీ ఎగ్జిక్యూషన్ ఇలా తీసాడు ఏంట్రా. కొంతమంది అయితే ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా థియేటర్లోంచి. అండ్ సాంగ్స్ వైజు వీటి వైజ్ కూడా నాకు ఎక్కడో ఓకే, కొన్ని బాగానే మ్యూజిక్ వైజ్ అనిపించాయి కానీ, అండ్ మెయిన్ నాకు పోయింది ఎక్కడంటే ఎగ్జిక్యూషన్లోనే పోయింది అనిపించింది. అండ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఓకే, ఏదో చేశాను అన్నట్టు ఉంది కానీ నాకు ఎక్కడ అంత యాప్ట్గా అనిపించలేదు. అండ్ గతంలో సినిమాలు కంపేర్ చేస్తే. ఇంకేం చెప్తాను దీని గురించి, ఎందుకంటే పార్ట్ 2 ఉంది ఎలాగో. అయితే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ మాత్రం ఉంది, అది నేను స్పాయిల్ చేయను, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తేనే బెటరు. ఇక నాకు అనిపించింది ఏంటి చెప్పాలి అనుకుంటే, కంగువా అనే ఒక సినిమా బేసిక్గా మనిషి కళలు ఎన్నన్నా కంటాడు, కళల్ని సాకారం చేసుకునే దిశలో మనం ప్రయత్నం అయితే చేయాలి. ఈ కంగువా అనేది శివ కన్న కళ, శివ అండ్ టీమ్, నాట్ ఓన్లీ శివ. చక్కగా వాళ్ళు అనుకున్న దాన్ని 2 ఏళ్ల పాటు సూర్య గారు కూడా చాలా కష్టపడి చేసినటువంటి సినిమా. బేసిక్ దీని లైన్ ఏంటంటే, 2 ప్రాణుల మధ్య ఉన్న జన్మల సంబంధాన్ని చూపించారు. ఇప్పుడు ఆ పులావా అనే బాలుడు అలాగే కంగువ, అవును, వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి జన్మల బంధమే ప్రజెంట్ వచ్చిన పార్ట్ 1గా ఈ సినిమా బేసిక్గా చెప్పాలంటే. సో వీళ్ళు స్టార్టింగ్ ఎంచుకున్నది ఏంటి, ఇప్పుడు 2024లో ఒక ల్యాబ్లో
వాళ్ళకి కావాల్సింది మిస్ అవ్వడం. ఆ తర్వాత సూర్య అండ్ వీళ్ళు బౌంటీ హంటర్స్ ఏం చేస్తారు, పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్ని వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. అండ్ దిశ పటానికి ఒక లవ్ ట్రాక్. సో ఇవన్నీ జనాలకు కొంచెం డిస్టర్బ్గా అనిపించాయి. అండ్ ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత కూల్ అదే ఎవ్రీథింగ్. అక్కడ జరిగే 5 తెగలు నిజంగా 5 తెగల మధ్య అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠని రేకెత్తిస్తున్నాయి. ఆ ఫారిన్ బ్యాచ్, ఈ లోకల్ బ్యాచ్, ఆ తెగల బ్యాచ్లు ఈ అందరు కలిపి ఒక రకంగా ముందుకెళ్లారు. ఓవరాల్ క్లైమాక్స్లో ఇంకో యోధుని పరిచయం చేస్తా పార్ట్ 2కి ఒక సీక్వెల్ ఇచ్చారు. ఇది ఓవరాల్గా జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఎందుకు మనకు క్లమ్జీగా అనిపించిందంటే దానికి సంబంధించిన కథ అంతా కూడా పార్ట్ 2లో ఉంటుంది. ఈ తెగకు సంబంధించినటువంటి కథ పార్ట్ 2లో ఉండకపోగా ఇంకో కొత్త డిఫరెంట్ యాంగిల్లోకి వెళ్తుంది. ఇప్పుడు కథ మనకి 1070 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది. అండ్ ఈ 2 ప్రాణుల మధ్య అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటికి ఒక కుక్క వచ్చింది మొన్న రీసెంట్లీ. ఏమో నేను దాన్ని ఎందుకో బాగా చూసుకుంటున్నా. పోయిన జన్మలో నేనేమన్నా అది నాతో ఏమైనా సేవలు చేయించుకుందేమో నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేనేమి మళ్ళీ రుణానుబంధం అంటున్నారా మీరు? ఈ సిద్ధాంతాలు ఏం చెప్పట్లేదు. రుణానుబంధం అంటున్నారా? సమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అండ్ ఆ రుణానుబంధం కూడా కాదు, ఏమో ఈ జన్మలో ఎలియనని చంపేయచ్చు గొంతు కొరికేసి, చెప్పలేము. డిఫరెంట్ అంటే ఒక టైప్ ఆఫ్ కథని వాళ్ళు ఎంచుకున్నారు. దాని ఎగ్జిక్యూషన్ ఏంటంటే జనాలకి అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు అంటే ముట్టుకోగానే కదా నాకు ఏదో బంధం ఉంది అని గుర్తొచ్చాయంటే ఆల్రెడీ వెంటనే మనకి రెడీగా మగధీర ఉంది. ఎక్కడో క్లైమాక్స్లో 5 తెగలు అంటే వెంటనే దేవరా రెడీగా ఉంది. ఇంకేదో ఊహించుకుంటుంటే వెంటనే ఇంకో సినిమా రెడీగా ఉంది. సో కొన్ని సినిమాలన్నీ రెడీగా ఉండేసరికి సినీ అభిమానులకి వెంటనే ఈ సినిమా ఎక్కదు. అదే బేసిక్గా ఇప్పుడు అవన్నీ మనకు లైన్లో లేకపోతే ఇది కొత్తదే. అవును, కరెక్ట్. అది మా సో అవన్నీ మైండ్లో తిరిగేసరికి ఇది అక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే సినిమాని వచ్చిన ప్రతి సన్నివేశాన్ని ఇది అక్కడ, ఇది ఇక్కడ అని చెప్పి వెంటనే కనెక్షన్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా మనం సినిమా ఎప్పుడు చూసాం. సో ఎవరు కూడా నన్ను అడిగితే ఇప్పటివరకు రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కంగువా సినిమాని చూడలా. దే ఆర్ ఇన్ అంటే ఎలా ఉన్నారు అంటే వాళ్ళన్నీ ఏదో లూప్ హోల్స్ వెతుక్కునే గ్రైండ్లో స్కెచ్ పెన్ పెట్టుకొని బోర్డు పెట్టుకొని ఇట్లా టిక్కులు పెట్టుకుంటూ కూర్చున్నారు అనమాట. ఓకే అంటే సింపుల్గా పేపర్ దిద్దుకుంటూ వచ్చేసారు. కానీ సబ్జెక్ట్ ఎవరు చదవాలా దాన్ని. అది తప్ప రైటా లేకపోతే గతంలో ఉందా, వాడిని చూసి కాపీ కొట్టాడా, వీడిని చూసి కాపీ కొట్టాడా, ఇవన్నీ ఏరుకోవడానికే సరిపోయింది ఈ 3 గంటల సినిమా కూడా. సో ఈ కంగువా గురించి మాట్లాడుకుంటే ఈ ఒక పులామా అనే ఆ బాలుడికి కంగువా అనే ఒక యోధుడికి ఉన్నటువంటి జన్మజన్మల బంధాన్ని వాళ్ళు ఇక్కడ చూపించారు. మధ్యలో ఈ ఫ్రాన్సిస్ ఎందుకు, అసలు వీళ్ళకేముంది, వీళ్ళేం చేస్తున్నారు, ఆ జీటా ఎందుకు వచ్చాడు, వీడెందుకు వచ్చాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గతం నుంచి ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర బోల్డ్ అంత కథ ఉంది. అది చెప్పడానికి పాపం ఆ డైరెక్టర్కి ఆ పార్ట్ 1 3 గంటల వ్యవధి సరిపోలా. అండ్ నెక్స్ట్ దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు కల్కి కూడా అంతే. కల్కి చాలా పెద్ద సినిమా, పెద్ద హిట్, ఇంకా బోల్డ్ అంత కథలు ఉంటాయి దాంట్లో. ఫస్ట్ హాఫ్ చూసిన ప్రతి ఒక్కరు ఏమన్నారు, అమితాబ్ బచ్చన్ హీరో అసలు ప్రభాస్ నేను చూపించలేదు, ఏదో అటు వచ్చిపోయినట్టుంది, ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది. కానీ అసలు కల్కి అంటే ఏంటో చూడలా. అసలు కల్కి పుట్టలేదు ఫస్ట్ హాఫ్లో, కానీ టైటిలే కల్కి. మీరు కన్విన్స్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. కల్కిని జస్టిఫై చేసే హక్కు ఎవరికి లేదు, ఎందుకంటే అసలు కల్కియే లేడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో పోనీ కల్కి ఉంటాడంటే కర్ణ అంటున్నాడు. మీకు అర్థమైందా? సో ఈ రకంగా సినిమాని మనం బేసిక్గా చూసే విధానం వేరే ఉంటుంది. ముందే మనం ఒక బంచ్ ఆఫ్ ఐడియాస్ని పెట్టుకొని వాడు చూపించిన ప్రతిదాన్ని దేనికి మ్యాచ్ చేద్దాం అనే ఇంటెన్షన్తో చూస్తే ఎవరికి ఏ సినిమా ఎప్పుడూ అర్థం కాదు. కంగువా ఇప్పటివరకు వచ్చిన పీరియాడికల్ సినిమాల్లో ది బెస్ట్ సినిమా అని చెప్తే కంగువా. సేమ్ ఇదే నేను పొన్నియిన్ సెల్వన్ కూడా చెప్పాను, అది కూడా చాలా మందికి అర్థం కాదు. ఒకటి కూడా నేను ఒప్పుకుంటాను, జనాలకు అర్థమయ్యేలాగా కూడా చెప్పకపోవడం దర్శకుడి వైఫల్యమే అని కూడా నేను నమ్ముతా. కానీ ఆ ఒక్కసారి దర్శకుడిని పక్కన పెట్టేసి పాప ఆయన ఏదో చెప్పాలనుకుంటారు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనము పరకాయ ప్రవేశం పెట్టి సినిమాని చూస్తే ప్రతిదీ మనకు అర్థమవుతుంది. విషయం లేకుండా ఏ క్యారెక్టర్ ఎక్కడ ఏది ఉండదు, విషయం లేకుండా అన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఎవరు తీరు ఏదో ఉంటుంది. కాకపోతే మనకేంటంటే ఆల్రెడీ ఇన్ని సినిమాలు చూసి 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 ఉన్నాం కాబట్టి
అదేంటో అనిపించేస్తుంది అంతే. ఎప్పుడు కూడా ఇంకో సినిమాని ఈ సినిమాతో పోల్చకుండా అలా చూసుకుంటూ వెళ్తే వస్తుంది. ఇప్పుడు దేవర మీరు అందరు ఫూల్సే దేవర చూసిన వాళ్ళంతా, అది జస్ట్ ఒక సింగప్ప చెప్పిన కథ. నిజంగా దేవర ఉన్నాడో లేదో తెలియదు, ఏమీ తెలియదు. ఓ సైఫ్ అలీ ఖాన్ ఆ కథలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి మనకు కనబడ్డాడు అంతే. అసలు నిజంగా ఉన్నాడా, అది జరిగిందా లేదా ఎవరికి తెలియదు. ఒక సింగప్ప అని ఆయన చెప్పాడు, జస్ట్ అట్లా కాలు చాపుకొని అలల దగ్గర కూర్చొని. ఆయన ఏది చెప్పినా అదే కథ కదా మనకి దేవరా, అంతేనా? సో ఇట్లా కొన్ని కథలు కొన్ని ఉంటాయి. అవన్నిటికీ ఆన్సర్స్ అనేవి పార్ట్ 2 పెట్టుకున్నాడు అంటే ఏదో ఉంటది. దానికి ది ఎండ్ ఇచ్చాడు అంటే మనం దీన్ని జస్టిఫై చేయొచ్చు. ఇది లేదు, అది లేదు, ఇది ఉండాల్సింది కాదు, ఇది లేవాల్సింది కాదని. ఇక అరవ ఫ్లేవర్ అంటావా, నాకెందుకో పర్సనల్గా చెప్తున్నా, యోగి బాబు ఎప్పుడూ ఎక్కలేదు. ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు. నాకు వడివేలు ఎక్కినంత యోగి బాబు ఎప్పుడూ ఎక్కల. నా పర్సనల్ ఒపీనియన్. మీటు నాకు తెలియదు, ఎందుకో కూడా నాకు తెలియదు. అలా అనకూడదు, వర్కౌట్ అవుతాడు యోగి బాబు అంటే అలా అనకూడదు కూడా. నాకు ఆ సినిమాలో కూడా నాకు నచ్చడు. నయనతారాన్ని పెట్టి హీరోగా చేసినా కూడా నాకు అంటే మీకు ఓవరాల్ గా యాక్సెప్ట్ చేయలేక ఐ డోంట్ నో, ఐ యామ్ అన్ఏబుల్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎన్ యాక్టర్. ఓకే, నేను దీనికి అంటున్నా, నాట్ హియర్. ఒక యాజ్ ఎన్ యాక్టర్ నేను ఇతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా ఈ ప్రతి సినిమాలకి. అది నా వైఫల్యమో ఏమో, నేను ఈ సినిమాలో కూడా అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోయా. అఫ్ కోర్స్ ఇందులో అతను ఏంటో అది ఉండాల్సిందంత నాకు అనిపించలేదు. ఆ పిల్లకున్న లవ్ స్టోరీకి కూడా అసలు ఎందుకు వచ్చిందో, ఎందుకు బ్రేకప్ అయిందో, దానికి అలగాల్సిన అవసరం ఏంటో అవి తెలియదు. అసలు ఈ అమ్మాయిని ఎందుకు పెట్టారు అంటే హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టు అనుకున్నా. ఇప్పుడు కల్కిలో కూడా ఆ పిల్ల ఎందుకు వచ్చిందో, ఎందుకు పోయిందో తెలియదు. ప్రభాస్ నా లోకానికి తీసుకెళ్ళడానికే వెళ్ళింది. అంత కట్టుదిట్టమైన దానికి హీరోయిన్ వచ్చి చక్కగా లిఫ్ట్ లో తీసుకెళ్ళిపోయి అవునా, అంటే అసలు అక్కడికి వెళ్ళడమే ఈ జన్మకి సాధ్యమవుద్దా అనే అటువంటి కాన్సెప్ట్. కానీ ఆ పిల్ల వచ్చి చక్కగా తీసుకొద్దా అని చెప్పి లిఫ్ట్ ఎక్కి తీసుకెళ్ళిపోయింది. హాయిగా తిరిగారు వాళ్ళు. అంటే ఇట్లాంటి కొన్ని లిబర్టీలు వీళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఆ మాత్రం లిబర్టీ తీసుకోకపోతే ఆడియన్స్ కి చప్పగా ఉంటుంది, అంతమించి ఇంకేం లేదు. హీరో కాబట్టి వెళ్ళాలి ఖచ్చితంగా, హీరోని కూడా ఎవడరా అడ్డుకునేది అనేది మన లోపల ఉండిపోయింది. సో దాన్ని వీళ్ళు అలాగే చూపించాలని చూపిస్తారు. ఇకపోతే హీరోయిన్ లేకుండా సినిమాని నడిపించిన జనాలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి బలవంతంగా ఇరికించాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు ధృవ అనే సినిమా ఉంది, దాంట్లో హీరోయిన్ అవసరంలా, ఊరికే వచ్చి ఆయన చుట్టూ తిరిగి పాట పాడి వెళ్ళిపోతుంది. అవునా, కానీ ఆమె హీరోయిన్ లేకపోతే సినిమాలో హీరో ఎవర్రా, హీరోయిన్ ఎవరా అని అడుగుతారు. అది మన ఆడియన్స్ లో ఉన్న ఇది అనమాట. అది మారేంత వరకు సినిమాల్లో హీరోయిన్స్ ఉంటానే ఉంటారు, ఒక కమెడియన్ ఉంటానే ఉంటారు. ఎందుకు ఆ హీరోయిన్ పెట్టి ఆ సినిమాలో ఒక తింగర్ పని చేసి అసలు ఆ కారణానికి మొత్తం దిశ పాటనే అవుద్ది సినిమాలో. అది నాకు ఇట్లాంటివి ఉంటాయి. దాన్ని ఏ క్యారెక్టర్ని ఏం చేయాలో అనిపించి. బట్ ఓవరాల్ గా ఈ చిల్ల చిత్తగా అన్ని తీసేస్తే ఎంచుకున్న కాన్సెప్ట్ నిజంగా అసలు ది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని ఎగ్జిక్యూషన్ చిల్లా చిత్తగా కొంచెం అటు ఇటుగా ఫెయిల్ అయిన అంతే. అప్పటికి మనం కూడా కంగువన్ ఒక కొత్త సినిమా లాగా మగధీర చూడకుండా నేను దేవరా చూడలేదు అన్నట్లుగా దీన్నే చూస్తున్నాను అన్నట్టుగా చూస్తే మనకు ఆ కథ ఏంటనేది అర్థమవుతుంది. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ హి డిడ్ రియల్లీ వెరీ గుడ్. ఎందుకంటే పీరియాడిక్ డ్రామాకి మనకి దేవిశ్రీతో ఉంది అలవాట్లేడు కాబట్టి ఇక్కడ జీర్ణించుకోలేం. అర్థమైందా? అంటే ఇప్పుడు కీరవాణి గారు అలవాటైనట్టు తమన్కి కొన్ని సినిమాలకి అలవాటు, ఇంకో దానికి అలవాటు లేనట్టు దేవిశ్రీ నువ్వు పౌర్ణమి వేస్తేనే యాక్సెప్ట్ చేయాల, ఈయనకి ఎందుకయ్యా సంగీతాలు సప్తస్వరాలు అన్నారు. కే విశ్వనాథ్ లాంటి సినిమా లాగా చూశాను. కే విశ్వనాథ్ లాంటి సినిమాలకి దేవిశ్రీ ఇవ్వడం ఏంటి, మ్యూజిక్ గీజిక్ ఆయనకేం తెలుసు ఆ ఫీలింగ్ లో చూడలా. బట్ పౌర్ణమి ఈజ్ ఏ కల్ట్ క్లాసిక్ అదే. సో అలా ఈ పీరియాడిక్ డ్రామా ఇంతకుముందు దేవిశ్రీని మనం చూడలా. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. బట్ ఒక్కసారి ఆ లోకంలోకి వెళ్ళి చూస్తే హీ హాస్ గివెన్ ది బెస్ట్. ఇక నటినటుల పర్ఫార్మెన్స్ అట కొంచెం అరవ ఫ్లేవరే ఎక్కువ కనబడింది కాబట్టి ఇట్స్ ఓకే, తెలుగు వాళ్ళకి కొంచెం పెదవిరుపుగా ఉంటుంది. బట్ ఓవరాల్గా నాట్ బ్యాడ్. అండ్ ఆ లోకానికి తీసుకెళ్ళిన తర్వాత అండ్ అక్కడ ఉన్న తెగల మధ్య ఆ పోరాటాలు కానీ, ఆ సన్నివేశాలు కానీ, అండ్ లాస్ట్లో వచ్చేటువంటి ఆ ట్విస్ట్ కానీ నిజంగా బాగుంది. నాకు ఎక్కడా కూడా మచ్చబెట్టాలని అయితే అనిపించాల ఈ సినిమా. బాబీ డియోల్ గారిని చూస్తున్నాను సేపు, ఆ కాలికేలే గుర్తొచ్చారు తప్ప అలా ఉంటది. మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ ఆ తెగలను చూస్తేనేమో బాహుబలి గుర్తు వస్తుంది. అలా గుర్తుకు రాకుండా కేవలం వీళ్ళనే చూస్తే వీళ్ళే గుర్తుంటారు మనకి. అలా మైండ్ ప్రిపేర్ చేసుకొని సినిమాని చూడటం కూడా ఒక ఆర్ట్ బేసిక్గా చెప్పాలి అంటే. బట్ చాలా తక్కువ మంది మాత్రమే అలా చేయగలరు. ఏ సినిమాకి వెళ్తే ఆ 3 గంటల సేపు మన ఆత్మని దానికి డెడికేట్ చేసేయాలి అంతే తప్ప టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళొద్దు, రౌండ్ అప్ చేసుకుంటూ వెళ్ళొద్దు, మిస్టేక్స్ ఏరడం కానీ ఇది అందులోది ఇది ఇందులోది ఇది ఇందులో. మరి ఇది ఎప్పుడు చూస్తావు నువ్వు? అవన్నీ అందులో ఉంటాయి, దీన్ని కూడా చూడవచ్చు కదా. అండ్ ఇంకోటి మనకు ఆయన కావాలని ఇప్పుడు
ఇదేంటి మగధీర వెళ్ళిపోయి కొన్ని 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఇది కాపీ అని వేలెత్తి చూపగలం. దేవర దీనికి ప్యారలల్గా వచ్చింది కాబట్టి వేలెత్తి చూపలేము. ఎన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి కంగువాలో నిజంగా. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఓవరాల్ గా వీళ్ళ ప్రయత్నం నిజంగా బాగుంది. కంగువా ది బెస్ట్ మూవీ. ఓకే, లాజిక్స్ మిస్ అయ్యి అనిపించిందా మీకు ఎక్కడన్నా? అంటే ఇలాంటివన్నిట్లోనూ ఉంటాయి. నువ్వు ఇటు తిరిగితే ఒక బండి, అటు తిప్పితే ఇంకో బండి, నెంబర్ ప్లేట్లు మారేవి. నీకు పాన్ ఇండియా లెవెల్లో 1200 కోట్లు తెచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకూడదు. మరీ లాజిక్ లెస్ గా. ఓకే, అదే అంటున్నా, అవన్నీ పట్టించుకోకుండా కంగువలాగా ఇంకొకసారి చూస్తే కంగువా ఉంటుంది, లేదు అంటే ఒక ఇంగువలాగా మిగిలిపోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. మీ రివ్యూ చక్కగా అందించారు. రైట్, సో మీరు కంగువా సినిమా చిత్రం చూస్తుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ అయితే మీ రివ్యూని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్.